హాయ్ అండి, ఇట్స్ మీ అభి. కొందరు యూట్యూబర్స్ మినిమం కామన్ సెన్స్, మినిమం ఎథిక్స్ లేకుండా స్టిల్ ఇంకా బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారు భయ్. మీరు బిర్యానీ తినడానికి చిల్లర ఏరుకోవడం ఇంకా ఆపట్లేదు. భయ్యాది కాన్సెప్ట్ అయిపోనే లేదు. ఇప్పుడు కుయ్య రెడీ అయ్యిండు. వినయ్ కుయ్య అని ఒక యూట్యూబర్. ఈయన రీసెంట్ వీడియోస్లో 1x సైట్ అనే ఒక బెట్టింగ్ అప్లికేషన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇంపోర్టెడ్ కార్స్, ఐఫోన్స్, బంగ్లాలు వస్తాయి, చాలా డబ్బులు గెలుచుకోవచ్చు అని నేను ప్రమోట్ చేస్తున్నాను. సిగ్గుండాలి వినయ్ కుయ్య. అంత ఎక్కువ డబ్బులే ఆ అప్లికేషన్ ఇస్తే, అంత ట్రస్టెడ్ నీకు అనిపిస్తే నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో ఆడించవచ్చు కదా. జనాలను ఎందుకు ఊబిలోకి దుబ్బుతావు? మీ ఇంట్లో మీ అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, అత్త, మామ అందరినీ జాబులు చేస్తుంటే జాబులు మానేపించి వాళ్ళ దగ్గర ఆడిపించి వాళ్ళ కోట్లు సంపాదించి పెట్టు. ఎందుకు అమాయక జనాల్ని? ట్రస్టెడ్ యాప్, బెస్ట్ ప్రిడిక్షన్ చేయొచ్చు, మంచిగా డబ్బులు ఇస్తుంది అని ఇట్లా ఇంకా జనాల్ని ఇంకా ప్రలోభపెట్టి ఇంకా ఊబిలోకి ఎందుకు తోసేస్తున్నారు మీరు? అసలు మీరు బెట్టింగ్ అప్లికేషన్స్ ప్రమోట్ చేయడం ఆపేస్తాను ఏ యూట్యూబర్ చెప్పట్లేదు. ఇంత అడిక్షన్ అయిపోయిందంటే వీళ్ళు ప్రమోట్ చేయడానికి అంత అడిక్షన్ అయిపోయినారు. ఇంకొక ఆయన అడిక్షన్లో వీళ్ళు మానేయడం పక్కన పెడితే వీళ్ళు సంజాయిషి చెప్పుకునే వీడియోస్ ఎక్కువైపోయినాయి. ఒక వీడియోలో ఒక ఆయన అంటాడు, మహేష్ బాబు చేయట్లేదా, షారుఖ్ ఖాన్ చేయట్లేదా, ధోని చేయట్లేదా, ఇంకెవడో చేయట్లేదా? అరే వాళ్ళందరినీ ఎగ్జాంపుల్గా ఎందుకు చూపిస్తున్నారు మీరు? వాళ్ళందరూ డ్రీమ్11 అనే ఒక అప్లికేషన్ని వాళ్ళు జస్ట్ ఐపీఎల్ వచ్చినప్పుడు మాత్రం ప్రిడిక్షన్ అప్లికేషన్ దాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. వాళ్ళు 365 డేస్ ఏమి డ్రీమ్11 ఎప్పుడు కానీ 365 డేస్ మనకి ఎప్పుడు కనిపించదు. డ్రీమ్11 అనేది కేవలం ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే జస్ట్ ప్రిడిక్షన్ కోసము ఆ అప్లికేషన్ వీళ్ళు ప్రమోట్ చేస్తారు. కానీ వాళ్ళు ఇట్లా మీలాగా టెలిగ్రామ్ ఛానల్స్ పెట్టుకొని అదే పనిగా జనాలని 24 అవర్స్ ప్రలోభపెట్టి 24 అవర్స్ బెట్టింగ్ ఆడనని చెప్పి వాళ్ళేం చెప్పట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకొక ఆయన అంటుండు, ఆల్కహాల్ యాడ్స్ చేయట్లేదా, ఇంకొక ఆయన గుట్కా యాడ్స్ చేయట్లేదా అని చెప్తుండు. ఆల్కహాల్ గుట్కా కన్నా బెట్టింగ్ ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి చాలా ప్రమాదకరం. గుట్కా తినేటోడు, మందు తాగేటోడు వాడు నాశనం అయిపోతాడు, పక్కలోని నాశనం చేయడు. ఇప్పుడు ఒకడు మందుకు అడిక్ట్ అయిందంటే వాడు రోజు ఒక 200 300 తాగి వాడు నాశనం అయిపోతాడేమో. అది 200-300తోనే పోతుంది. కానీ ఈ బెట్టింగ్ మహమ్మారి అట్లా కాదు. ఈ బెట్టింగ్ ఏంది? వాడు నాశనమైంది కాకుండా చుట్టుపక్కల వాళ్ళని నాశనం చేస్తూ స్పెషల్లీ ఒక కుటుంబాన్ని ఆర్థికంగా, ఫైనాన్షియల్గా చాలా దారుణంగా నాశనం చేస్తారు. ఈ బెట్టింగ్ అడిక్షన్ ఉంది ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఉంది అంటే వాడు ఆ కుటుంబాన్ని ఫైనాన్షియల్గా చాలా దారుణంగా నాశనం చేస్తాడు. వాడు నష్టపోయింది కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తారు. అది మీరు గ్రహించాలి. మీ అందరికీ చెప్తున్నా, యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో త్వరలో ఈ బెట్టింగ్ ప్రమోటర్స్ మీద ఫైట్ చేయడానికి దాదాపుగా ఒక 200 మెంబర్స్, ఒక 200 ఛానల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి కొత్తగా. ఖచ్చితంగా వీళ్ళు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ గవర్నమెంట్ ఈ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్కి వార్నింగ్ ఇచ్చి ఇది కంప్లీట్గా యూట్యూబ్ గైడ్లైన్స్కి వచ్చేదాకా కూడా ఫైట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారో మీకు ఫుల్ స్టాప్ పడే రోజు తొందరలోనే ఉంది. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే. సో మీరు ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ కర్మ నుంచి తప్పించుకోలేరు.
మీరు ఇప్పుడు ప్రమోట్ చేసే ఏదైనా కానీ మీతో పాటు మీరు ఎట్లా ప్రమోట్ చేసి ఒకరిని నాశనం చేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా నాశనం చేస్తున్నారో అట్లే ఇప్పుడు మీరు ఏదైతే ప్రమోషన్స్ చేసి హ్యాపీగా జల్సాలు చేస్తున్నారో, హ్యాపీగా లగ్జరీ లైఫ్ ఏదైతే మీరు అనుభవిస్తున్నారో దానికి ఫుల్ స్టాప్ పడుతుంది. దాంతోపాటు మీరు నష్టపోవడమే కాకుండా అతి త్వరలో మీ ఫ్యామిలీస్ కూడా నష్టపోతాయి. ఎందుకంటే వాళ్ళు కూడా బాధ్యులే. ఎందుకంటే మరి మీరు ప్రమోషన్ చేసి మీరు ఆ డబ్బుతోనో మనం వాళ్ళ జల్సాలు మీరు చేసి వాళ్ళు మీ ఫ్యామిలీ చేసినప్పుడు కష్టం వచ్చినప్పుడు కూడా అన్నీ పంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు గ్రహించాలి, కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్ ఒక ఇష్యూ జరిగింది. బైజూస్ రఘువరన్ అని ఆయన ఇట్లే ఆయన ఏంది పిల్లల భవిష్యత్తుని చిన్న చిన్న పిల్లల భవిష్యత్తుని ఆయన బిజినెస్ చేయాలనుకున్నాడు. తల్లిదండ్రులకు ఆశలు చూపెట్టి మీ పిల్లలు అట్లా, మీ పిల్లల్ని ఎంతో గొప్పవాళ్ళని చేస్తాము అట్లా ఇట్లా అని లక్షలు ఆయన సబ్స్క్రైబ్ వాళ్ళ లక్షలు ఫీజులు కట్టించుకొని ఆ ఆన్లైన్ క్లాసులకు ఆయన ట్యూషన్ ఫీజులు కట్టించుకొని పేరెంట్స్ని కొంతవరకు మోసం చేసిండు. అది ఎన్నో రోజులు నిలవలేదు. ఎప్పుడైతే పేరెంట్స్ అది రాంగ్ అని గ్రహించిండ్రో కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో 2000 కోట్లు ఆయన నష్టపోయాడు. 2000 crores. ఇక దాంతో పోలిస్తే మీరెంత? సో కర్మఫలం అనేది వెంటాడుతుంది. అది దాని నుంచి మీరు తప్పించుకోలేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. యూట్యూబర్స్ ఎవరైనా కానీ ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ దయచేసి ఆపండి. మీకు నాలెడ్జ్ ఉంది, ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిండ్రు అంటే ప్రతి ఒక్క పర్సన్ మినిమం నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్తో మీరు ఎంతో సంపాదించుకుంటున్నారు, ఎంతో గెయిన్ చేసుకుంటున్నారు. హ్యాపీ లైఫ్ ఉంది. మీరు ఆ హ్యాపీ లైఫ్ని దాంతో అక్కడ వరకు పెట్టుకోండి. ఇంకా డబ్బు అని అడిక్షన్ అయ్యి ఇంకేదైనా చేయండి, కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ మాత్రం చేయొద్దు. దయచేసి రిక్వెస్ట్. ఏదైనా కానివ్వండి రిక్వెస్ట్. త్వరలో పోలీస్ స్టాప్ అయితే పడుతుంది. ఈ కేవలం బెట్టింగ్ ప్రమోషన్స్ పైన ఫైట్ చేయడానికే 200 మెంబర్స్ 200 ఛానల్స్ అనేవి క్రియేట్ అవుతున్నవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి ఎవరైనా కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ ఇక్కడితో ఆపేసేయండి. ఇది చాలా పెద్ద రిక్వెస్ట్ చేస్తున్నా మీకు. నేను నా నెక్స్ట్ వీడియోలో నేను చూసిన కొన్ని సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, నేను చూసిన కొంతమందిని కొంతవరకు కొంత నష్టపోయిన వాళ్ళను, ఇది ఏంది అసలు ఈ బెట్టింగ్ నడిపించే ఈ మాఫియా ఎట్లుంటుంది, ఈ బెట్టింగ్ మాఫియా ఎట్లా వర్క్ చేస్తుంది, వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ని ఎందుకు వాడుకుంటారు, వాళ్ళు ఎందుకు సొంతంగా యాడ్స్ చేయరు అనే దాని మీద నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. అసలు యూట్యూబర్స్ ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేస్తారో వాళ్ళకు కూడా చాలా వరకు నాలెడ్జ్ లేదు, దీనిపైన చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అసలు ఎందుకు మిమ్మల్ని వాడుకుంటుంటారు వాళ్ళు పావుల్లాగా, ఎందుకు యూట్యూబర్స్, ఎందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అని నేను నెక్స్ట్ వీడియోలో కొన్ని విషయాలు క్లారిటీగా చెప్తాను. ఈ బెట్టింగ్ మాఫియా ఎట్లా వర్క్ చేస్తుంది, తర్వాత ఇంకొక వీడియో కూడా చేస్తాను. అసలు బెట్టింగ్ అడిక్ట్ అయిన పర్సన్ వాడి బిహేవియర్ ఎట్లుంటుంది, వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, వాడు ఎట్లా సెల్ఫ్గా నాశనం అయిపోతాడు, ఇది ఎంత ప్రమాదకరం అనేది కూడా నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తానండి. దయచేసి యూట్యూబర్స్కి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి బెట్టింగ్ ప్రమోషన్స్ మాత్రం చేయకండి, రిక్వెస్ట్. ఉంటానండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా అవన్నీ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ సబ్స్క్రైబర్ని మరవద్దు. బాయ్.